సండే రోజు నేను ఫిష్ ఫ్రై చేశాను. ఇది మా అత్తగారి స్టైల్లో చేశానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ఎక్కువ మన తెలంగాణలో చేస్తూ ఉంటారండి ఈ స్టైలు. దానికి ముందుగా గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూను అంటే 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది జీలకర్ర. అండ్ 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క అండ్ ఒక స్పూను గసగసాలండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలంటే వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా రుబ్బుకున్నదండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్లో మనం ఆల్రెడీ ఫిష్ని ఫ్రై చేస్తూ ఉన్నాండి. ఫిష్ని మనం ఎప్పుడు ఫ్రై చేసినా కానీ ఈ స్టైల్లో చేసేటప్పుడు పసుపు ఉప్పు అనేది కొంచెం దానికి పెట్టుకొని రాసి పెడితే మనకి ముక్క అనేది విడిపోదండి. ఇది ఒక చిన్న టిప్. ఇది మనకి గోల్డ్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఈ పీసెస్ని మనం పక్క తీసేసి పెట్టుకుని అదే ఆయిల్లో ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి ఫ్రై చేసుకున్నానండి. అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇది 1 టేబుల్ స్పూన్ మసాలా, అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో మసాలా అనేది గ్రేవీ వస్తుందండి. ఇది గ్రేవీ చూసుకుని మనం యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కారం 2 టేబుల్ స్పూన్ వేసానండి. ఈ మొత్తం అంతా కలిపి బాగా వేగాలండి. మనం ఎలా అంటే ఈ ఆయిల్లో ఈ పచ్చి వాసన అనేది అంతా పోవాలి. దేందంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, కారం ఇవన్నిటి యొక్క పచ్చి వాసన పోయి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. మన గ్రేవీ రావడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అందులోకి ఫిష్ ఫ్రైని యాడ్ చేసుకోవాలండి వాటర్లోకి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్కి చూసుకోవాలండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఈ టైంలో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని తింపేయడమేనండి. అంతేనండి, వేడి వేడి ఫిష్ కర్రీ మేము ఈ సండే ట్రై చేస్తాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.